బోయాజుకు కటాక్షము కలిగింది. దీనికి సాదృశ్యంగా మనము ఏం గమనిస్తున్నాం ఇక్కడ? యేసయ్యకు మన పట్ల కటాక్షము కలిగింది. రూతు స్థానములో నిన్ను నన్ను చూడాలి ఇక్కడ. బోయాజు స్థానములో యేసయ్యను చూడాలి ఇక్కడ వాక్యములో. ఆత్మీయ అర్థం మనం తీసుకోవాలి. మనము యేసయ్యని ఏం అడగాలి? అయ్యా, నా పట్ల నీకు కటాక్షం కలిగింది, నన్ను క్షమించేవాడవు, రక్షించేవాడవు, నన్ను కరుణించేవాడవు. నేను మానవ మాత్రురాలనయ్యా, నా కొరకు నీకు అన్నీ తెలుసయ్యా, ఏం తెలుసని నా పట్ల నీకు దయ కలుగుతుందయ్యా అని మనము యేసయ్యను అడుగుతున్నాము. మనము రూతు బోయాజును అడిగినట్లుగా మనము యేసయ్యను అడుగుతున్నాము. చేయట్లేదా మనం ప్రార్థన? ఏం చేస్తున్నాం మనం ప్రార్థన? అయ్యా, నేను పాపినయ్యా, నన్ను క్షమించయ్యా, నా తప్పొప్పులు మన్నించయ్యా, నీ కలువరి రక్తములో నన్ను కడుగయ్యా. మనము చేసే ప్రార్థన ఇదే కదా. మరి రూతు కూడా బోయాజును అదే అడుగుతుంది. యేసయ్యకు సాదృశ్యముగా బోయాజుని వాక్యంలో మనం తీసుకోవాలి ఇక్కడ. రూతుకు సాదృశ్యముగా నిన్ను నన్ను చూసుకోవాలి.